వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామాలయ శిఖరంపై కాషాయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేతల వినూత్న నిరసన. హన్మకొండ జిల్లాలో అగ్ని ప్రమాదం. విజయనగరం జిల్లా గూర్ల మండలం కెల్లా జంక్షన్ వద్ద ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో సంధ్య విక్రమ్ కుమార్ మరియు ముఖ్య అతిథిగా ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, కూటమిలోని నాయకులు కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. అందరికీ నమస్కారం. మన మంత్రులకు చప్పట్లతో మన సర్పంచ్ గారు కృష్ణ గారు ఇద్దరు, తర్వాత మన అన్నగారు బస్తిపాటి నాగరాజన్న గారికి, కర్నూలు మండలంలోని వివిధ గ్రామాలతో ఆత్మీయ సమావేశం, జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించాం. వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడానికి, వాళ్ళకి భరోసా నింపడానికి, ఖచ్చితంగా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకు భరోసా నింపడానికి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినాం. దీనికి పెద్దలు ఎంపీ నాగరాజు గారు రావడం ఒక శుభసూచకం. ఆయన మాటలు చెప్పడం, ఆయన మాటలు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇంకా జన సైనికులు బలంగా ముందుకు పోయడానికి ఆయన మాటలు మాకు జన సైనికులకు తోడ్పడతాయని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ, రాబోయే స్థానిక సంస్థలు కూడా పెద్దలు ఎంపీ గారి దృష్టికి మా యొక్క అభిమతాన్ని తీసుకుపోయినాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలిపే దిశగా మేము కూడా అడుగులు వేస్తాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ విధానాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఎంపీ గారు అన్ని రకాలుగా ఈ స్థానిక ఎమ్మెల్యే దస్తగిరి గారు, మన పెద్దలు డి విశ్వనాథన్ రెడ్డి గారు ఏవైతే అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ఈ విధానంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. భాగస్వాములై వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర కూడా కీలక దిశగా అడుగులు వేసే దిశగా ఖచ్చితంగా కొడుము నియోజకవర్గంలో తీసుకుపోతాం. ఈరోజు ఈ కర్నూలు మండలంలో ఇక్కడ వచ్చింది కేవలం 10 గ్రామాలే రావడం. 10 గ్రామాలు ఈ కాఫీ కార్యకర్త పూర్తయిన సందర్భంగా, మొదటి విడత పూర్తయిన సందర్భంగా వాళ్ళతో ఆత్మీయ సమావేశం అని పెట్టినాం. రావడం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రేమను, వాళ్ళ ఆప్యాయతను, వాళ్ళ మద్దతును పార్టీ పైన చూపించడం, పవన్ కళ్యాణ్ గారి పైన చూపించడం నిజంగా హర్షణీయం. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఇంకా గట్టిగా ముందరికి పోతాం. ఇంకా గ్రామాల్లో తిరిగి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపడే విధంగా, కూటమి ప్రభుత్వం నాయకత్వం బలపడే విధంగా మా పెద్దలు నిజంగా ఆయన చాలా స్ఫూర్తిదాయకం, నాకైతే చాలా స్ఫూర్తిదాయకం. ఆయన మాటలు కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందరకు పోతాం వేదిక ద్వారా తెలియజేస్తూ, ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జన సైనికులకు వచ్చి ఇంత విజయవంతం చేసేందుకు పేరు పాదవందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర కాలం అయిన తర్వాత కొడుము నియోజకవర్గంలో మా జనసేనలకు కొంచెం వాళ్ళకు నిరాదరణ గురవుతున్నారని చెప్పేసి వాళ్ళకు ఆలోచన తలచి
వీళ్ళందరికీ ఈ జన సైనికులకంతా నేనున్నా అని చెప్పి సంధ్యా విక్రమ్ కుమార్ లాంటి యువ నాయకుడు ముందరికి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలుపెరగకుండా ఆయన పోరాటం చేస్తూ నేనున్నాను మీకు అంతా అని చెప్పేసి ఆయన ముందరికి వచ్చి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. జన సైనికులంతా ఒక చోటకు చేర్చి మన సమస్యలు ఏమున్నా కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా వాళ్ళకి అన్ని తెలియజేసి మన సమస్యలను సాల్వ్ చేయడం నేను ముందుంటా అని చెప్పేసి ఆయన ముందరికి వచ్చి ఈ వేదికను ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించారు. ముందుగా జన సైనికులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా నేను చెప్పేది ఏమంటే సంధ్యా విక్రమ్ కుమార్ గారు లాంటి యువ నాయకులకు ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం అయితేనేమి, జనసేన మోటో అయితేనేమి, బీజేపీ మోటో అయితేనేమి ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకునికి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా తింటాం, అటువంటి సందేహం లేదు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏమంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ ఆత్మీయ సమావేశాలు వాళ్ళు ఎందుకు పెట్టినంటే వాళ్ళలో ఉండే బాధ చిన్నది. మాకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు స్థానం కల్పించండి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితే ఎంపీపీలు అయితే మేము కూడా మాకు అవకాశం కూడా మాకు కల్పించండి కూటమిలో భాగంగానే వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షుల వారికి అయితేనేమి పార్టీ దృష్టికి కానీ తీసుకుపోతాం. ఖచ్చితంగా వాళ్ళకి సముచిత స్థానం కల్పించి రాజకీయంగా మేము అన్ని రకాలుగా సహకరించుకొని కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో రేపు లోకల్ బాడీ ఎలక్షన్ సత్తా చాడతామని చెప్పి తెలియజేస్తూ నలుగురు పీజీ విద్యార్థుల రివాల్యుయేషన్ పై ఇంటెలిజెన్స్ మరియు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ నాగార్జునారెడ్డి తెలిపారు. వరంగల్ నగరంలోని కాళోజీ నారాయణరావు హెల్త్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 7 నుండి నవంబర్ 1 వరకు జరిగిన పీజీ పరీక్షల్లో 4 విద్యార్థులు రివాల్యుయేషన్ చేసుకుని పాస్ అయ్యారని కొంతమంది తోటి విద్యార్థుల ఆరోపణలతో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అధికారులు కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టారు. నేను ఎప్పుడు బాంబులు కావాలి సార్ కలవండి కలవాలి సార్ ఇప్పుడు మరి బుట్ చేయమన్నా సార్ మంచిగా కూర్చోండి. దీనికి సంబంధించిన పూర్వపరాలు మనం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీమ్కి పంపించాము. వాళ్ళు కూడా అన్ని వివరాలు సేకరించి ఇస్తారు. అలానే ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ కూడా అవుతూ ఉంది. సో పూర్వపరాలన్నీ తెలిసిన తర్వాత అవి మీకు అందజేస్తాం. ఏంటంటే ఒక కాలేజీలో విద్యార్థులు కొట్టివేసిన తర్వాత కూడా రాశారని, కానీ ఇవన్నీ ఏంటంటే కంప్యూటర్లో ఉన్న నిక్షిప్తమై ఉంటాయి. అవి మేము బయటికి తీయాలి. ఆన్సర్ షీట్స్ అన్నీ కంప్యూటర్లో ఉంటాయి. సో అవన్నీ మొత్తం తీయాలి. మనం ఇప్పుడు తీసి ఏం జరిగింది అనేది చెప్పాలి. ఎందుకంటే 1-2 నిమిషాలలో అయ్యే పని కాదు ఇది. మనకు 1 రోజు 2 రోజులు పడుతుంది మొత్తం. ఎందుకంటే రాసిన పేపర్ మేము స్కాన్ చేసి ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్స్కి పంపిస్తాము, ఎవాల్యుయేటర్స్కి పంపిస్తాము. సో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. సో ఏం జరిగింది అనేది మేము స్కాన్ చేసింది కనుక బయటికి తీస్తే అది తెలిసిపోతుంది. మాకు కొద్దిగా టైం పడుతుంది మొత్తం ఏం జరుగుతుంది అనేది. మొత్తం డిజిటల్ అండి, ఎక్కడ మాన్యువల్ అనేది లేదు, మొత్తం డిజిటల్. ఇప్పుడు పేపర్ స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని మొత్తం సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత మా దగ్గరికి పంపిస్తారు. అందులో కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్ అంటే స్టూడెంట్ యొక్క వివరం ఉన్న కోడ్ పేపర్ మేము చింపేసి స్కానింగ్కి ఇచ్చేస్తాము. స్కానింగ్కి ఇచ్చేస్తే ఆ పేపర్ మొత్తం స్కాన్ చేసి మొత్తం ఫ్రంట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు మొత్తం స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి ఎవాల్యుయేటర్స్కి పంపిస్తారు. ఎవాల్యుయేటర్ ఎవరికి పంపినామనేది కూడా మనకు తెలియదు అందులో. సో వాళ్ళు మార్కులు వేసి మళ్ళీ ఆన్లైన్లోనే మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ ఇస్తాం. ఇలా యూజువల్గా ఛాన్స్ అనేది ఉండదండి. ఓన్లీ రీకౌంటింగ్కి మాత్రమే ఉంటుంది, రీవాల్యుయేషన్కి ఉండదు. 123 మంది ఎగ్జామ్ రాశారండి. ఇందులో మనకు 1919 మంది పాస్ అయినారు. 1919 మంది పాస్ అయినారు. 204 ఫెయిల్ అయినారు.
ఇప్పుడు మనకు థియరీ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 7th స్టార్ట్ అయ్యి అక్టోబర్ 15th అయిపోయిందండి. అలానే ప్రాక్టికల్స్ అక్టోబర్ 23rd స్టార్ట్ అయ్యి నవంబర్ 1st అయిపోయింది. మేము రిజల్ట్స్ నవంబర్ 4th ఇచ్చాము. భీమారం మండల వ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థలు ఎన్నికలలో ఒక చోట కూడా అవకాశం కల్పించినందుకు భీమారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన భీమారం మండల బీసీ జేఏసీ నాయకులు భీమారం ఎంపీడీఓ మధుసూదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలకు అన్యాయం చేసినటువంటి ఎంపీడీఓ, బీసీలకు అన్యాయం చేసినటువంటి ఎంపీడీఓ, భీమారం మండలానికి అన్యాయం చేసినటువంటి ఎంపీడీఓ, బీసీలకు అన్యాయం చేసినటువంటి ఎంపీడీఓ, డౌన్ 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 భీమారం మండల బీసీలకు అన్యాయం చేసినటువంటి ఎంపీడీఓ, డౌన్ డౌన్ 11 గ్రామ పంచాయతీలకు ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీ కేటాయించని ఎంపీడీఓ, డౌన్ 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 డౌన్. కృష్ణా జిల్లాలో పోలీస్ హోంగార్డ్ అసభ్యకర నృత్యాలు, కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ అశ్లీల నృత్యాలు, చిన్నారులు ఎదుట కంకిపాడు హోంగార్డ్ మహిళతో అసభ్యకర నృత్యాలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలు విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు స్కూల్ చిన్నారులు ఎదుట శృంగార నృత్యాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ప్రతిపాడు హైస్కూల్లో జిల్లా వికాస పిడి లచ్చారావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఈ జాబ్ మేళాలో 40 కంపెనీలు పాల్గొంటాయని తెలిపిన ఎమ్మెల్యే సత్యప్రభ దివంగత నేత వరపుల రాజా ఆశయాలే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్న ఎమ్మెల్యే సత్యప్రభ రాజా నిరుద్యోగ యువతతో పాటు అన్ని వర్గాల వారికి అండగా ఉండడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మీడియాతో అన్న ఎమ్మెల్యే సత్యప్రభ. ప్రతిపాడు హై స్కూల్ ఆవరణలో గ్రౌండ్ ఆవరణలో ఈ కార్యక్రమం చేపడతాం. దాదాపు 40 కంపెనీలని మేము ఆ రోజు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఈ నియోజకవర్గ స్థాయిలో 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఉన్న అన్ని క్వాలిఫికేషన్ ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా దీనికి హాజరవ్వాలని సందర్భంగా కోరుకుంటూ దాదాపు 40 కంపెనీలని ఈ జాబ్ మేళాలో తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఆ రోజుకి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 2000 ఉద్యోగాలని ఆ రోజు మేము ఫుల్ఫిల్ చేయాలి. రోజు సెలక్షన్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సెలెక్ట్ అయిన గంట ఈవినింగ్ లోపు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి 1 నెల రోజుల్లో వారికి జాయినింగ్ ఆర్డర్ కూడా వారికి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిరుద్యోగ యువత మన నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎలా అయితే మన ప్రభుత్వం తరపు నుంచి నిరుద్యోగ యువతని ఆదుకోవాలి, వారికి ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. దీనికి 29వ తారీఖున ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాన్ని ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు అందరూ కూడా వినియోగించుకుని అందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదైతే దివంగత నేత వరపుల రాజా గారి ఆశయం, ఆయన గతంలో కూడా ఇక్కడ ఈ ఆవరణలో ఎన్నో మెడికల్ క్యాంప్ అయితేనేం జాబ్ మేళాలు అయితేనేం సదరణలు అయితే నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయం ఎప్పుడూ కూడా పేదలు వైద్య విద్య ఈ నిరుద్యోగ యువతకు ఉపాధి అన్నది ఆయన ఆశయం ఎప్పుడూ కూడా నిరంతరం ఆలోచిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఈ జాబ్ మేళాలను కూడా ఆ రోజు నిర్వహించడం జరిగింది. వాటికి అనుగుణంగానే ఆయన ఆశయానికి అనుగుణంగానే అప్పుడు కూడా ఈ వికాస వారు అప్పుడు కూడా ఆ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మేము రేపు రాబోయే 29వ తారీఖున మన ప్రతిపాడు మండల హెడ్ క్వార్టర్స్లో హై స్కూల్ ఆవరణలో ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. ఈ సోషల్ మీడియాలోని మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కూడా
దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా ఆర్డీఓను కలిసిన ఎర్రబెల్లి గ్రామస్తులు గౌరవెల్లి ప్రాజెక్టులో భూమి కోల్పోతున్న రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని వినతి పత్రం సమర్పణ. జీవనోపాధి భూములను కోల్పోతున్నందుకు గుంటకు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్. ఆర్డీఓ ఆఫీస్ ముందు బైఠాయించి మాకు న్యాయం చేయాలని నినాదాలు చేసిన రైతులు. భూమి కోల్పోతున్న రైతుల పిల్లలకు గౌరవెల్లి ప్రాజెక్టులో ఉద్యోగ అవకాశం కల్పించాలి. పేద సన్నకారు రైతుల భూములు పూర్తిగా పోతే భవిష్యత్ ఆగబోతుంది. మాకు న్యాయం జరిగేలా స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి భూమి కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని ఎర్రబెల్లి రైతులు అన్నారు. భూబాధితులకు వెంటనే నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం అంటే వెంటనే పెంచాలి. నష్టపరిహారం ఎక్కువ వెంటనే నష్టపరిహారం వెంటనే నష్టపోతున్న రైతులకు వెంటనే మాకు కల్పించాల్సిన డిమాండ్ వెంటనే మా నష్టపరిహారం వెంటనే డిమాండ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే We want justice. We want justice. We want రైతుల ఐక్యత. We want ఐక్యత. రైతుల డిమాండ్లను వెంటనే. We want justice. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ కింద ఎర్రబెల్లి గ్రామంలోని రైతుల భూములు నష్టపోవడం జరుగుతుంది. కాకపోతే మా గవర్నమెంటు ఎకరానికి 6 లక్షలు అంటే 3 రేట్ల చొప్పున 18 లక్షలు ఇస్తాం, ఇంతటితో మీరు మీ భూములు మాకు అప్పచెప్పాలి, మా పనులు స్టార్ట్ చేద్దామని మాకు మాయమాటలు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈరోజు మేము దానికి నిరసనగా రైతులు అందరం ఐక్యంగా ఇలా హన్మకొండ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మా డిమాండ్లు ఒకటే, మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మేము రైతులం కాబట్టి మాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము సమ్మతంగా ఉన్నాం. కాకపోతే మా రైతులల్లో సన్నకారు రైతులు, పేద రైతులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎకరం భూమి వాళ్ళు, 2 ఎకరాల భూమి వాళ్ళు, 3 ఎకరాల భూములు చాలామంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఎకరం భూమి పోతే వాళ్ళకి ఇలా నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆగమయ్యే పరిస్థితి. కాబట్టి మాకు ఎకరానికి మీరు అన్నట్టు 6 లక్షలు కాకుండా మాకు ఒక 10 లక్షల రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్ళ పిల్లలకు మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉపాధి కల్పించే అవకాశం మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. మా మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ మీ అందరం మీకు సపోర్ట్ చేసిన వాళ్ళమే. మా న్యాయాన్ని, మా కోరికను మీరు న్యాయపరంగా మాకు ఆదుకోవాలి. అదేవిధంగా వెంటనే ఈ ఆర్టీఓ ఆఫీసర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు సలహాలు ఇచ్చి మా ప్రభుత్వాన్ని మా అందరికీ రైతులకు న్యాయం చేసే విధంగా మీకు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా రైతుల పక్షాన చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. గౌరవెల్లి ప్రాజెక్టు కింద ల్యాండ్ పోవడం జరిగింది. దానికి సంబంధించి ఆర్డీఓ ఆఫీస్కి ఈరోజు పిలిపించడం జరిగింది. దానికి వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ రేటు చాలా తక్కువగా చేస్తున్నారు, మాకు న్యాయం జరగట్లేదు. దీనికోసం మేము ధర్నా చేయడానికి ఉన్నాము. మాకు తగినంత న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇందులో చాలా ఎక్కువ భూమి పోయిన వాళ్ళకి మాత్రము ప్రభుత్వము వాళ్ళ పిల్లలకి ఏమైనా జీవనోపాధి కల్పించాలని, తప్పకుండా నెరవేర్చాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎర్రబెల్లి గ్రామం, వేలేరు మండలం మాది. ఎర్రబెల్లి గ్రామంలో గౌరవెల్లి కెనాలు రైట్ కెనాలు సంబంధించిన భూమి పోయే రైతులము. కాబట్టి మా ఎర్రబెల్లి గ్రామంలో 50 నుంచి 40 ఎకరాల భూమి పోతుంది. కాబట్టి రైతులకు తక్షణమే గవర్నమెంటు ఇచ్చే నష్టపరిహారం కాకుండా ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎకరానికి 60 నుంచి 70 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే లోపడుకున్న భూమి అదే అంటే 18 లక్షలే అంటే కరెక్ట్ కాదు, రోడ్డుకున్నది గదే అంటే కరెక్ట్ కాదు సార్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మా నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ సార్ గారికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఇక్కడున్న రైతులందరము ఓటేసి గెలిపించుకున్నాం, కానీ కెనాల్ అద్దంటలేం. మాకు తగిన చర్య అంటే అమౌంట్ ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతున్నాం. 75 కుటుంబాలు నష్టపోతున్నారు. కాబట్టి
వీళ్ళందరికీ జీవన ఉపాధి కల్పించాలి. గవర్నమెంట్ నుంచి ఒక ఇప్పుడు స్కూల్ అటెండర్కైనా లేకపోతే ఏదైనా ఒక జాబ్ ఇప్పించగలరని కోరుకుంటున్నాను. దోసాని మహేష్, నేను ఎర్రబెల్లి గ్రామస్తుని. మా ఎర్రబెల్లి గ్రామం నుండి చాలా భూమి నష్టపోతున్నాం చాలామంది. దీనికి తగు నష్టపరిహారం ఇవ్వాలి. వెంటనే ఎకరాకి ఒక 60 లక్షల దాకా ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క జీవనోపాధి మేము పోతున్నాము కాబట్టి మాకు గౌరవెల్లి ప్రాజెక్టు కింద మాకు ఉద్యోగం కూడా కల్పించాలని మేము అందరం ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. కావున మా అందరికీ దయచేసి తగు న్యాయం చేయగలని కోరుతున్నాం. బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై లోతైన విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తాడని విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ కేటీఆర్ ను లోపలే వేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు. ఇన్నేళ్ళు అయిపోయి కాళేశ్వరం మొత్తుకుండు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దోపిడైందని మొత్తుకుండు, రైస్ రీసైక్లింగ్ దోపిడేది బాగా పోయిపోయి ఆ చిన్నది 70 కోట్ల దీన్ని పట్టుకుండు. కనీసం దాంట్లోనే లోపల అయ్యింది. మేము కవిత నేసినాం, మీకు కేటీఆర్ నేసే ధైర్యం ఉందా అని. మీరు ఇన్నేళ్ళు మాట్లాడిన 1,00,000 కోట్లు దోస్తున్నదని ఎందుకేమి 2 ఏళ్ళ ఇప్పటివరకు ఎందుకు వేయలేదు? మీకు మున్గోట్ల సూర్యనే చూస్తే మున్గోట్లు ఇద్దరు కలిసి బీజేపీని ఓడగొడుతున్న ప్రయత్నం చేసిండ్రు, సాధించిండ్రు కూడా. మున్గోడ్ల భారత్ జోడో యాత్రకు బస్ పంపింది టీఆర్ఎస్ ప్రభుత్వం. భారత్ జోడో యాత్ర ఎవరు? రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులు కిరాయికి పంపించింది. నాటియా వేసినా ఇంకా సమాధానం రాలేదు. మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఉన్నారు. మీరు ఆ సమాధానం ఏంది? ఎవరు ఆర్టీసీకి ఎవరు చెక్ ఇచ్చిండ్రు? ఎవరు పేమెంట్ చేసిండ్రు? మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ దవలూరి దొరబాబు గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ మరియు వార్డు కమిటీల నియామకంపై ఈ రోజు సామర్లకోట పట్టణంలో 4వ వార్డులో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలు సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ అధ్యక్షుడు పాగ సురేష్ కుమార్, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్, పట్టణ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మరియు పెద్దాపురం నియోజకవర్గ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ ఇరుసుమల్ల సాయి, వార్డు కౌన్సిలర్ పిట్ట సత్యనారాయణ, నాయకులు పాలికి చంటిబాబు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వార సుధాకర్ మరియు నాయకులు రెడ్డి వాసు, మాగపు గోపి, కాళ్ళ లక్ష్మీ నారాయణ, లింగం శివ కార్యకర్తలు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.